రైతులు ఏంటంటే కేవలం రసాయనిక ఎరువులని మనం వాడుతూ ఉన్నారు. అంటే ఈ యూరియా, పొటాష్ ఇటువంటివి. కానీ అవి ఒక్కటే మనకు పోషకాలకి వనరులు కావు. ఉదాహరణకు మనకు పూర్వీకులు ఏంటంటే ఇవి ఈ కెమికల్స్, రసాయనిక ఎరువులు లేని టైంలో మనకి ఏముండేవి, ఎక్కువ పశువులు అనేవి ఉండేటివి. సో ఈ పశువుల నుంచి వచ్చిన పశువుల పెంట కూడా మనకు ఒక రకమైన పోషకాలను అందించే ఒక వనరుగా మనం చెప్పవచ్చు. సో అదే కాకుండా మనకు సేంద్రియ పదార్థాలన్నీ కూడా ఈ పోషకాలను మన పంటకు అందిస్తాయి అన్నమాట. సో సేంద్రియ ఎరువులు, అందులో పశువుల పెంటతో పాటుగా మనకు వర్మీ కంపోస్ట్ అనేది ఉంటుంది. అలాగే కంపోస్ట్ ఎరువుని తయారు చేసుకోవచ్చు. అట్లాగే వివిధ జీవన ఎరువులు ఉంటాయి. సో అట్లా చాలా రకాల వనరుల నుంచి మనకు పోషకాల లభ్యత అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే రైతులందరూ కూడా సో ఈజీగా ఉండడానికి, అంటే తేలికగా మనకు అయిపోవాలనే ఉద్దేశంతో సో లభ్యత కూడా తొందరగా ఉండడం వల్ల కేవలం రసాయనిక ఎరువులనే వాడుతున్నారు. కాకపోతే మనకు చాలా రకాల వనరుల ద్వారా మనకు ఈ పోషకాలు అనేవి పంటకు అందించవచ్చు.